హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నేతకు తీవ్ర అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోని కానీ లైక్ చేసినట్లయితే మరింత మందికి చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. షుగర్ లెవెల్స్ డౌన్ కావడంతో సొమ్మసిల్లి పడిపోయారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ హుటాహుటిన డాక్టర్ల పర్యవేక్షణలో రామ్ మోహన్ లోహియా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సహకారంతో వెనువెంటనే తేరుకున్నారట. వైసీపీ రాజ్యసభ సభ్యులు సుభాష్ చంద్రబోస్ ఈ విషయాన్ని మీడియాకు వివరించారు. ఎంపీ సుభాష్ చంద్రబోస్కు అస్వస్థతపై స్పందించిన వైవి సుబ్బారెడ్డి ఈ రోజు పార్లమెంటులోకి వస్తూ పిల్లి సుభాష్ చంద్రబోస్ కళ్ళు తిరిగి పడిపోయారు. ఇది గమనించిన సిబ్బంది మాకు వైద్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్ బాగా డౌన్ అయింది. మార్నింగ్ నుంచి ఏమి తినకపోవడం వల్లే షుగర్ డౌన్ అయినట్లు డాక్టర్లు చెప్పారని తెలిపారు. పార్లమెంటులోనే ప్రాథమిక చికిత్స అందించి తర్వాత ఎలాంటి సమస్య లేకుండా ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఎలాంటి ఇష్యూ లేదని, ప్రస్తుతం ఎంపీ సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. Thank you for watching this video.